లేడీ సూపర్ స్టార్ రష్మిక మందన్న నటించిన మరో మూవీ ది గర్ల్ ఫ్రెండ్ రాహుల్ రవీంద్రన్ డైరెక్ట్ చేసిన ఈ మూవీ నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ మూవీ ప్రేక్షకులను నిజంగానే ఎంగేజ్ చేసిందా లేదా అనేది మన మూవీ రివ్యూలో చూద్దాం. రష్మిక మందన్న గురించి కొత్తగా మాట్లాడుకోవాల్సిన పని లేదు. కేవలం గ్లామర్ రోల్స్ తో పాటు యాక్టింగ్ స్కోప్ ఉన్న పాత్రల్లో నటిస్తూ దూసుకుపోతుంది. తాజాగా ఈమె టైటిల్ రోల్స్ లో నటించిన చిత్రం ది గర్ల్ ఫ్రెండ్ ఆడియన్స్ ముందుకు వచ్చింది. అయితే రష్మిక, విక్రమ్ ఒకే కాలేజీలో వేర్వేరు కోర్సులు చేసే పీజీ విద్యార్థులు. అయితే అనుకోకుండా వీళ్ళిద్దరూ చిన్న యాక్సిడెంట్ తర్వాత ప్రేమలో పడతారు. ఇద్దరు శారీరకంగా కూడా ఒకటవుతారు. మరోవైపు అదే కాలేజీలో అను ఇమాన్యుయల్ విక్రమ్ ను ప్రేమిస్తూ ఉంటుంది. అతను మాత్రం ఈమె ప్రేమను రిజెక్ట్ చేస్తాడు. అయితే ఓ రోజు భూమా తండ్రి తన కూతురుని చూడడానికి కాలేజ్ హాస్టల్ కు వస్తే తన కూతుర్ని బాయ్ ఫ్రెండ్ తో చూస్తాడు. ఆ తర్వాత కోపంతో విక్రమ్ పై చేయి చేసుకుంటాడు. అంతేకాదు కూతుర్ని తనతో రమ్మంటాడు. ఈ ప్రేమ గీమ వద్దంటూ అటు బాయ్ ఫ్రెండ్ భూమా కోర్సు పూర్తయ్యేంత వరకు అక్కడే ఉంటుందని రెట్టించి మరి భూమా తండ్రికి వార్నింగ్ ఇస్తాడు. ఇక తండ్రి అతను కావాలో తేల్చుకోవాలని చెప్తాడు. ఇక తండ్రి బాయ్ ఫ్రెండ్ మధ్యలో నలిగిపోయిన భూమా చివరకు ఏ నిర్ణయం తీసుకుంటుందని ఈ మూవీ స్టోరీ. దర్శకుడు రాహుల్ రవీంద్రన్ ఈ మధ్య కాలంలో వచ్చే రొటీన్ లవ్ స్టోరీలు కాకుండా కాస్త డిఫరెంట్ గా ఈ సినిమా కథను రాసుకున్నాడు. టీనేజ్ తో పాటు యవ్వనంలో వచ్చే హార్మోన్స్ ప్రభావం వలన ఆడపిల్లలు ఎలా వేరే వాళ్లకు అట్రాక్ట్ అవుతున్నారు, దానివల్ల ఏం కోల్పోతున్నారన్న విషయాన్ని చెప్పే ప్రయత్నం అయితే చేశారు. మరోవైపు ప్రేమించేవాడు తన లవర్ తాను చెప్పినట్టుగా వినాలనుకోవడం, పైగా గర్ల్ ఫ్రెండ్ ఇష్టాలతో పని లేకుండా తాను చెప్పినట్లు ఉండాలనే స్వభావాన్ని హీరో పాత్రలో చూపించాడు. మరోవైపు అమ్మాయిల తండ్రి కూడా తన కూతురు ఇలా ఉండాలి అలా ఉండాలని గిరగీసుకొని ఉండాలి. ఆమె వ్యక్తిగత అభిప్రాయాన్ని పట్టించుకోవడం లేదని అంశాలను టచ్ చేశాడు. ప్రస్తుత సమాజంలో దాదాపు ప్రతి ఇంట్లో ఆడవాళ్లకు తమకంటూ సొంత అభిప్రాయాలు ఉన్నా తమ అభిప్రాయాలను ఎలా రుద్దుతున్నారనే అంశాన్ని కూడా చూపించారు. అంతా తాము చూపించినట్లే అంతా తాను నడుచుకోవాలన్న వారే ఎక్కువగా ఉన్నారన్న విషయాన్ని ఈ సినిమాల్లో చూపించారు. తనకు కెరీర్ ముఖ్యం అనుకునే భూమా హీరోతో బ్రేకప్ చెప్తుంది. దాంతో రెచ్చిపోయి భూమాతో తాను గడిపిన క్షణాలను బయట పెడతానని చెప్పడం వంటి సైకో ప్రేమికుడి తరహాలో మారిపోవడం, చివరకు అతనిని భూమా ఎలా బుద్ధి చెప్పిందనే అంశంతో ముగించటం ఇప్పటి లేడీ యూత్ ఓ గుణపాఠం అని చెప్పాలి. ప్రేమ కంటే కెరీర్ ముఖ్యమనే విషయాన్ని కన్విన్సింగ్ గా చెప్పడం బాగుంది. ఈ సినిమాలో ఎక్కడ అసభ్యతకు తావు లేకుండా క్లీన్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా చెప్పడం బాగుంది. ఇప్పటి తరం విద్యార్థులు ఈ తరహా సినిమాలు చూసి తీరాల్సిందే. ఈ చిత్రానికి వెరైటీ ఎండ్ ఇవ్వడం ఆకట్టుకుంటుంది. నటీనటులతో మంచి నటన రాబట్టుకున్నాడు దర్శకుడు. రష్మిక మందన్న అమాయకురాలైన భూమా పాత్రలో చక్కగా ఒదిగిపోయింది. కాదు జీవించింది. ఈ సినిమాలో నేషనల్ అవార్డు విన్నింగ్ పర్ఫార్మెన్స్ ఇచ్చింది. ప్రతి ఒక్కరూ రష్మిక భూమా పాత్రకు ఇట్టే కనెక్ట్ అవుతారు. అన్ని ఎమోషన్స్ ను పండించిన విధానం బాగుంది. రష్మిక కెరీర్ లో ఈ సినిమాకు ప్రత్యేక స్థానం ఉందని చెప్పాలి. ఈ చిత్రం తర్వాత రష్మిక మరిన్ని లేడీ ఓరియంటెడ్ పాత్రలు వచ్చినా ఆశ్చర్యపోవాల్సిన పనిలేదు. హీరోగా చూసిన దీక్షిత్ శెట్టి, అర్జున్ రెడ్డిలో విజయ్ దేవరకొండ తరహా కొన్ని సీన్స్ లో బాగా చేశాడు. హీరోగా విలన్ గా 2 షేడ్స్ ఉన్న పాత్రల్లో మెప్పించాడు. హీరోగా విలన్ గా 2 పాత్రలకు పనికొస్తారన్న విషయాన్ని ప్రూవ్ చేశాడు. రావు రమేష్ గురించి కొత్తగా పరిచయాలు అక్కర్లేదు. ఓ సగటు తండ్రిగా తన పాత్రలో ఒదిగిపోయారు. రాహుల్ రవీంద్రన్ కాలేజ్ లెక్చరర్ అమ్మాయికి ఏది మంచో ఏది చెడో చెప్పే పాత్రలో నటించారు. అను ఇమాన్యుయల్ పర్వాలేదనిపించింది. మిగిలిన పాత్రల్లో నటించిన నటీనటులు తమ పరిధి మేరకు మెప్పించారు.